ఖర్చులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా తాడికొండ భవానీ పీఠం వారి దేవి వసంత నవరాత్రోత్సవ విశేష యాగ సందర్భంగా శతవదాన శరత్చంద్ర డాక్టర్ తాతా సందీప్ శర్మచే అష్టవదాన కార్యక్రమం జరిగింది. తాడికొండ శివారు బడేపురం భవానీ క్షేత్రం కొలిపర్ల వెంకట సుబ్బయ్య కళావేదిక నుంచి ఈ కార్యక్రమం ఘనంగా కొనసాగింది. తొలుత పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పీఠం వ్యవస్థాపకులు కొలిపర నాగ కోటేశ్వర శర్మ సుగుణ, రిటైర్డ్ సీనియర్ సంస్కృత అధ్యాపకులు PTGV రంగాచార్యులు, తాడికొండ భవానీపీఠ ప్రత్యేక సలహాదారులు మల్లికా కిషోర్, ఆంధ్ర రాష్ట్ర ఆదిశైవ అర్చక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతి అనిల్ కుమార్, ట్రాన్స్ మీడియా గ్రూప్ గుంటూరు చీఫ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ టి మణికాంత్, ట్రాన్స్ మీడియా CFO సాయినాథ్, మైసూరు దత్తపీఠ ఆస్థాన శైవగామ పండితులు ఎం మృత్యుంజయ ప్రసాద్, శివాచార్య, బ్యాంక్ మేనేజర్ KV కిరణ్ కుమార్, పీఠ కోశాధికారి సుభాష్ని దినేష్, పీఠ కార్యదర్శి శర్వాణి బాలాజీ శర్మ, భవానీపీఠ వేద పండితులు CH బాలాజీ శర్మ, భవానీపీఠ కార్యక్రమ కన్వీనర్ N దినేష్, భవానీపీఠ కార్యక్రమ పర్యవేక్షకులు YVRK కిషోర్ పాల్గొన్నారు. సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృత మాతరం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విశేష విద్వారిషదేషు నాథ విదగ్ధ గోష్ఠీ సమరంగణేషు జిగీషతో మే కవితార్కికేంద్రాన్ జిహ్వాగ్రసింహాసనమభ్యుపేయా. శ్రీచక్రాంకిత విశ్వదివ్యనగరీ సింహాసనాబ్జాసినీం అంకే లాలిత రామకృష్ణ జనితాం బౌద్ధైర్జనైర్మండితాం ఆచార్య ప్రవరైశ్చ నానకథయానందాదిభిర్నందితాం వందే భారతమాతరం వందే భారతమాతరం వందే భారతమాతరం సురవరాం వాత్సల్య పూర్ణం ధరాం. జగత్ప్రభు దత్తపురి జిల్లా అంటే గుంటూరు జిల్లా తాడికొండ సమీపంలో ఉన్నటువంటి బడేపుడే బడేపురం బలేపురమా బడేపురమా సంస్కృతంలో లాఠీ డాకీ భేదం లేదు. అలా అని అన్ని చోట్ల మనం పెట్టుకుని ఇబ్బంది పడతాము. కానీ బడేపురం ఇది. ఈ బడేపురం బడ పెద్దది, మానసికంగా పెద్దవాళ్ళు. పొలం చిన్నదైనప్పటికీ కూడా ఇందులో ఉన్నవాళ్ళందరూ కూడా మానసికంగా పెద్ద స్థాయిలో ఉండేటువంటి ఒక ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ప్రదేశంలో ఈ దేవాలయంలో ఈ రోజున మనందరం ఇక్కడ ఒక అద్భుతమైన అక్షర విన్యాసాన్ని మనం చూడబోతున్నాం. గత సంవత్సరం కూడా మీరు చూశారు కాబట్టి ప్రత్యేకంగా దాని గురించి అవధానం అంటే ఏమిటో ఆ వివరాలు మీరు చెప్పక్కర్లేదు, అనుభవించి ఉన్నారు కాబట్టి. అప్పుడు అనుభవించారు కాబట్టి ఆ ఫలితాలు మాకు అందుతున్నాయి కాబట్టి. ఎందుకంటే మమ్మల్ని సత్కరించడంలోనే మాకు అర్థమైంది అంత మీకు గొప్పనైనటువంటి మనస్సు ఉన్నటువంటిదో. ఎప్పుడు అందరూ ఆనందించారు అనుభవించారు కాబట్టి ఇది ఇంకా బాగుంటుంది ఉద్దేశం చేత ఇంతకన్నా బాగుంటుంది ఖచ్చితంగా. అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి వచ్చారు, చక్కగా పెద్దవాళ్ళు కూడా కూర్చున్నారు. ఎంత బాగా చెబుతారో అని విద్దామని ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఇంకెక్కువసేపు ఆలస్యం చేయడం అనేటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. సరాసరి మనం సాక్షాత్తుగా రంగ ప్రవేశం చేద్దాము. మెడలో దండలు వేయించుకున్నాం, మనం అప్పుడే తీసేయగల కొంచెంసేపు ఉంచుకోండి, బరువైనా భరిద్దాం. ఎందుకంటే వాళ్ళు చాలా గౌరవంతో మన మీద వేశారు కాబట్టి ఆ దండని కొంచెంసేపు అన్నా ఉంచుకుంటే బాగుంది. అయితే తెచ్చి అలా ముక్కలు వేయంగానే అలవాటు అయిపోయింది. ఈ మధ్య వేస్తుండగానే ముందు పెట్టేసుకుంటారు. వేయడం ఎందుకు, కనీసం 100-200 రూపాయలు పెట్టి వాడు దండ పట్టుకొచ్చి వేస్తున్నప్పుడు కొంతసేపు అయినా ఉంచుకుంటే కానీ అంత గౌరవం ఉంటుంది. కాబట్టి ధర్మం కూడా కాదు కాబట్టి మనకి బాగా బరువైనప్పుడు ఆ దండలోంచి ఏమైనా ఉంచడానికి పుట్టే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ధర్మిద్దాం. కానీ అప్పటిదాకా మనం ఉంచుకుంటాం, తర్వాత బాగుంటుంది. కనుక అవసారి గారు
అయ్యా ఇచ్చిన వాటి వల్ల పుట్టిన అయిపోయింది లేదా శతావధాని పేరు శతావధాని పెద్దది మనిషి చిన్నవాడు ధనే సిద్ధాదిపై సిద్ధయే ధ్యాతః పంచశరేణ విశ్వజితయే పాయాత్సనాగాననః ఆమ్నాయో హృదయాయతే స్మృతిచయో మేధాసుధా భూయతే షట్శాస్త్రం నయనాయతే శ్వసనతా పౌరాణికం సౌరభం కావ్యౌఘస్థిలకాయతే కవిబుధస్తోమస్తు జిహ్వాయతే యస్యాః గాత్రరుచిస్తు గానఫణితిః తాం నౌమి వాగ్దేవతాం ఓంకారశ్రుతిరూపయా కమలజం పుష్ణాతి యా నిర్మితౌ విష్ణోశ్చాపి దశావతార సుకృతిం వ్యాపారయంతి శ్రియా జ్వాలాఫాలతయా భవం లయ విధౌ ఉజ్జీవయంతి శివైః సా శక్తిః లలితా ప్రసీదతు మయి శ్రీభూతి సంధాయిని ఆకాశశ్చికురాయతే దశ దిశా భోగోదుకూలాయతే సీతాంశుః ప్రసవాయతే స్థిరతరానందస్వరూపాయతే వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి సత్యజ్ఞాన సుఖ స్వరూపమమలం క్షీరాబ్ధిమజ్జ స్థితం యోగారూఢమతి ప్రసన్న వదనం భూషా సహస్రోజ్వలం త్ర్యక్షం చక్ర పినాక సాభయవరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం ఛత్రీభూత ఫణీంద్రమిందు ధవళం లక్ష్మీ నృసింహం భజే లక్ష్మీ నృసింహం భజే. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం తెలియజేస్తూ భవానీ పీఠం ఆధ్వర్యంలో సాక్షాత్తు ఆ పరాభట్టారికా స్వరూపం యొక్క సన్నిధానంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ అవధాన క్రతువుకు ఇప్పుడే సంచాలకుల వారు స్వాగతం తెలియజేసి సభను ప్రారంభింపజేశారు. కనుక మీ అందరికీ పునః ఒక్కసారి స్వాగతం తెలియజేస్తూ తాడికొండ దాటి బడేపురం అనే శివారికి వస్తే ఇక్కడ ఉంటుంది కొండవారన అమ్మవారి గుడి అని చెప్పారు. అయితే ఇందాక బడేపురమా భలేపురమా అన్నారు. సాధారణంగా మన జీవితం అంతా కూడా తడబడేపురం, కానీ ఇక్కడికి వస్తే అమ్మవారిని మనం దర్శనం చేసుకుంటే, అమ్మవారిని మనం అర్చన చేసుకుంటే పుణ్యాలన్నీ మన ఒడిబడేపురం. ఇది పుణ్యాలన్నీ కూడా మన ఒడిబడేపురం. కనుక ఇటువంటి ప్రాంగణంలో సరస్వతి సమర్చనంగా అవధానాన్ని చేయడం అమ్మవారికి అక్షర రూపమైనటువంటి అర్చన చేయడమే. కనుక అటువంటి అవధాన సవనంలోకి అడుగు పెడుతూ 1-2 ప్రార్థనా పద్యాలు చెప్పి నేను మొదలు. ఒక మాట ఏమిటంటే, చాలా ఆనందకరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. సరే, పెద్దవాళ్లతో పాటు మీరు మీ పిల్లల్ని చాలా మందిని యువతరాన్ని కూడా తీసుకొని వచ్చారు. ఇవాళ కొంపలు అంటుకుపోతున్నట్టు IPL జరుగుతోంది. నిజానికి అందరూ టీవీల ముందు కూర్చొని అక్కడ మ్యాచ్ లెక్కలు చూసుకుంటూ ఉండాలి. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఇంతమంది పిల్లలు అలాగే యువత అంతా కూడా ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. రేపు పొద్దున్న భవిష్యత్తులో ఈ అమ్మవారి సేవ మనం చేసుకున్నామని, అవధానం ఇక్కడ మనం చూసామని, ఇక్కడ ఒక అవధానం కోటేశ్వర శర్మ గారు లాంటి వాళ్ళు జరిపించారని, ఇవన్నీ కూడా మనకి మనస్సులో ముద్రలు పడతాయి. కనుక అది చాలా అవసరం. అందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, ఇదిగో ఇలాగే నన్ను వేలు పట్టుకొని ప్రతి గుడికి విష్ణు సహస్రనామ పారాయణలకి, లలితా సహస్రనామ పారాయణలకి తీసుకువెళ్ళి, వక్ర దృష్టి అంటారు కదా, వక్ర మార్గం అంటారు కదా, అంటే ఈ వక్రం అనే దాన్ని చెడుకు ఉపయోగిస్తారు కదా. మరి ఆ విఘ్నేశ్వరుడిని వక్రతుండ అంటారు కదా, అదే వక్రతుండ అని. వక్రతుండము, మరి ఆ వక్రతుండము మంచిది ఎట్లా అవుతుందో చెప్తాను. మన వక్రాలన్నింటినీ తొలగించడం కోసం అది వక్రంగా ఉంది. ఆ వక్రాన్ని చూస్తే మనం సక్రమం అయిపోతాం. అది లెక్క. సంచాలకులకు అభివాదాలు. అవధాని సరస్వతికి నమస్సమాంజలుడు. నేను ఇస్తున్నటువంటి సమస్య, స్వరములు లేని పాట
కడు శ్రావ్యముగా వినిపించే మేదిని మళ్ళీ ఒకసారి స్వరములు లేని పాట కడు శ్రావ్యముగా వినిపించే మేదిని శ్రావ్యముగా వినిపించే మేదిని. ఆ పాటలో స్వరాలు లేవట, అయినా కూడా ఆ పాట చాలా శ్రావ్యంగా వినడానికి వినసొంపుగా వినపడుతుందట. వినిపించిందనే స్వరం అంటే నా సమస్యను నేను సంకలో పెట్టుకొచ్చినట్టు లెక్క. విని పాట కడు శ్రావ్యముగా వినిపించే మేదిని